వెల్కమ్ టు V20 టీవీ. మనం చూస్తూనే ఉన్నాం, దేశంలో ఒక మహాకుంభమేళ అయితే జరుగుతూ ఉంది. తొక్కిసలాటలో యూపీ ప్రభుత్వం చెప్పినట్టుగా 30 మంది చనిపోయారని చెప్తా ఉంది ఆ ప్రభుత్వం. కానీ అంతకు మించి లెక్కలు అయితే ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇట్లా జరగడం అయితే బాధాకరం. అయితే ఈ కుంభమేళ అనేది ఎందుకు జరపాల్సి వస్తున్నది, అసలు కుంభమేళ ఎందుకు పుట్టింది, ఎందుకు జరుపుతున్నారు, ఇన్ని వేల కోట్ల మంది ఎందుకు పోయి అక్కడ అంటే ఒకే చోట స్నానం చేయడం కావచ్చు, కానీ ఇంకేదైనా చేయడం కావచ్చు, ఎందుకు జరుగుతూ ఉన్నది అనేది మనతోటి విజ్ఞానదర్శిని రమేష్ సార్ గారు ఉన్నారు. రమేష్ సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో, ఎట్లా ఉన్నారు సార్? గుడ్. చెప్పండి సార్, ఇప్పుడు కుంభమేళ చనిపోయారు, తొక్కిసలాట జరిగి. ఫస్ట్ తొక్కిసలాట జరగడానికి కారణం ఏమనుకుంటా ఉన్నారు, దాని గురించి చెప్పండి ఫస్ట్. అంటే తొక్కిసలాట జరగడానికి కోట్ల మంది ఒక దగ్గర చేరినప్పుడు తోపులాట జరుగుతుంది, దాంట్లోంచి ప్రాణాలు పోవడం. ఎందుకంటే మనము అదే ఉత్తరప్రదేశ్లో అత్రాసులో చూస్తున్నాం. బోలే బాబా దగ్గరికి 1,00,000 మంది వచ్చినప్పుడే తొక్కిసలాట జరిగి 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంటే ఎప్పుడైనా ఒక మాస్ గ్యాదరింగ్ ఎక్కువ పెద్ద మొత్తంలో జరిగినప్పుడు తగిన జాగ్రత్తలు లేకపోతే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. మనము గతంలో హజ్ యాత్రలో మక్కాలో కూడా చూసినాం, తొక్కిసలాట జరిగి తోపులాటలు. సో ఎక్కడైనా జరిగినప్పుడు అవి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కోట్ల మందిని రావాలని పబ్లిసిటీ మీద పెట్టిన శ్రద్ధ, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తొక్కిసలాట జరిగితే ఎట్లుంటుంది, ఇంతమంది వస్తున్నారు కదా, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎంతమంది వస్తున్నారు, అంచనాలు ముందే ఉంటాయి. దానికి తగ్గట్టు ఏర్పాట్లు అవి చేసుకొని ఉంటే సమస్య లేకుంటుండేది. అందులో మొదటి నుంచి ప్రచారాలు ఉన్నాయి. మౌని అమావాస్య అని, ఆ రోజు పోతేనే పుణ్యం దక్కుతుందని. అందులో ఆ రోజు కూడా ఆ టైం, అర్ధరాత్రి ఆ టైంకి పోయినప్పుడు మాత్రమే ఆ అమృత గడియాలు, అమృత స్నానాలు అనే ప్రచారాలు ఏవైతున్నాయో దానివల్ల జనం ఎక్కువగా అక్కడికి పోయినారు. అక్కడికి పోయినప్పుడు అక్కడ ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. అంతెందుకు, కోట్ల దాకా ఎందుకు, మనం తిరుపతిలో చూసినాం, చిన్న తొక్కిసలాట జరిగి అక్కడ కూడా ప్రాణాలు కోల్పోయాయి. సో ప్రాణాలు ఎక్కడ కోల్పోయినా వాళ్ళకి మనం సానుభూతి తెలపాలి, ఆ కుటుంబాలకి. అదేవిధంగా అది అలా ప్రాణాలు, ఒక్క మనిషి ప్రాణం పోయినా ప్రాణమే, అది విచారకరమైన పరిస్థితే, బాధాకరమైన పరిస్థితే. కానీ అది జరగకుండా ముందు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, అంత విపరీతమైన ప్రచారాలు ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హజ్ యాత్రకి ఎందుకు సబ్సిడీ ఇస్తారు, ఎందుకు డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వాలు? అదొక మతపరమైన ఈవెంట్. ఇష్టం ఉన్న వాళ్ళు పోతారు, లేని వాళ్ళు పోరు. అక్కడికి పోతేనే పుణ్యం వస్తుంది, లేకుంటే రాదు అంటే ప్రభుత్వం ఇవ్వకుండా చాలామంది ఉన్నారు, మరి వాళ్ళకి రాదా? అందరికీ ఇస్తారా? అట్లాగే ప్రతి మతానికి ఇస్తారా? అసలు ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంది? సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. టెక్నాలజీ వార్, సైన్స్ టెక్నాలజీ వార్ జరుగుతూ ఉంది. ఈరోజు అమెరికా నేను డామినేట్ చేస్తానా, చైనా నేను డామినేట్ చేస్తానా, ఆ రెండు దేశాల మధ్య ఒక టెక్నాలజీ వార్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒకసారి వాళ్ళు, ఒకసారి వీళ్ళు పై చేయి సాధిస్తూ ఉంది. ఈ టెక్నాలజీ వార్లో మనం ఎట్లా విన్ అవ్వాలి? మనం విన్ అవ్వాలంటే ఏం జరగాలి? సైన్స్ అభివృద్ధి చెందాలి, బేసిక్ సైన్స్. ఆ సైన్స్ అభివృద్ధి చెందాలంటే సైంటిఫిక్ టెంపర్ జనంలో ఉండాలి. దాన్ని పెంపొందించకుండా మూఢత్వాన్ని పెంపొందించుకునే పాలకులు ఆ పనిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరుగుతాయి. సహజంగా పాలకులు ఎందుకు ఈ మూఢత్వాన్ని పెంపొందిస్తారంటే, ఇప్పుడు ఒకవైపు టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మరొకవైపు అనేక కారణాలు ఇచ్చాయి, ఈ కార్పొరేటైజేషన్ జరుగుతుంది, దీంతో నిరుద్యోగం పెరుగుతూ ఉంది ప్రజల్లో. సో ఈ ప్రజల్లో పెరిగే నిరుద్యోగాన్ని, ఆ నిరుద్యోగం ఎప్పుడైతే యూత్లో పెరుగుతుందో దాని నుంచి అసంతృప్తి వస్తుంది. సో వీటి నుంచి మరల్చి ప్రజలు తమ సమస్యలు, తమ తిండి, తమ నివాసము, తమ ఉద్యోగము, తాము జీవన విధానము, తాము ఉన్నతంగా బతకడానికి కావాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలు. ఎందుకంటే ప్రపంచం అంతా ఈరోజు ఒకవైపు మారిపోతూ ఉంది. ఈ తరుణంలో మా జీవితం ఏమిటి? ఇప్పుడు అందరూ అమెరికాకు పోతూ ఉన్నారు, పోలేరు, పోయేవాళ్ళు పోతున్నారు, వస్తున్నారు, అక్కడ జీవితాన్ని కూడా చూస్తున్నారు. మా జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలనుకుంటున్నారు. సో ఈ అసంతృప్తి ప్రభుత్వాల మీద వస్తూ ఉంది. సో దాన్ని మళ్లించడానికి ఇలాంటివి చేస్తారు. మనం గతంలో కూడా చూసినాం. ఇక్కడ కేసీఆర్ గారు యూనివర్సిటీకి పైసలు ఇవ్వలే, కానీ ఏ గుడికి పోతే అక్కడ 100 కోట్లు అన్నారు. అంటే మూఢత్వాన్ని గుడి కాదు, దర్గా పోయినా, చర్చి పోయినా వాటికి మాత్రం ఇచ్చారు. అంటే ప్రభుత్వాలు ఈ మూఢత్వాన్ని పెంపొందించడానికి, అట్లాగే వాళ్ళ మూఢత్వం, వాళ్ళకి వాస్తు బాగాలేదనే కదా సెక్రటేరియట్కి 10 ఏళ్ళు రాకుండా ఉన్న ముఖ్యమంత్రి ఎవరన్నా రికార్డు నెలకొల్పాడు కదా. ఇప్పుడు వాస్తు ప్రకారం అని పాత సెక్రటేరియట్ వాస్తు ప్రకారం లేదని కూలగొట్టి 500 కోట్లు పెట్టి కొత్త సెక్రటేరియట్ వాస్తు ప్రకారం కట్టుకున్నాడు. ఏమైంది? ఓడిపోయారు కదా. మరి వాస్తు ఎక్కడ పోయింది? సో ఇట్లాంటివన్నీ చేయడం ఫలితంగానే ఈ మూఢత్వం
తాము తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడమే కాదు, అసలు ఆ మూఢత్వం పెరగడం ఫలితం ఎంత దారుణంగా ఉంటుంది. మనం మదనపల్లిలో చూసినాం, 2 తల్లిదండ్రులు తమ బిడ్డల్ని డంబెల్స్తో కొట్టుకొని చంపారు. ఇక్కడే సూర్యాపేట జిల్లా, మన తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో కన్న తల్లి తన బిడ్డని, చిన్న పసిపాపని చంపింది. ఇట్లాంటి ఘటనలు కన్న తల్లిదండ్రులని చేతబళ్ళ పేరుతో చంపుతున్నాయి. అంటే ఒక మూఢత్వం ఒక దశ నుంచి వెళ్తే ఇంకా అది అనేక ప్రాణాలకు వెళ్తుంది. అట్లాంటివి వెళ్లకుండా ఉండాలంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51H చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణాభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత. పౌరుల ప్రాథమిక బాధ్యత అన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత ఏంటి? సైంటిఫిక్ టెంపర్ పెంపొందించడం. సో అది పెంపొందించాలా? ఇట్లాంటి వాటిల్లోకి వాళ్ళే స్వచ్ఛందంగా ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి తగిన ఏర్పాట్లు, ప్రాణాలు కోల్పోకుండా ఏం చేయాలి, ఏమిటి అనేది చెయ్యాలి. క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనేది ఆలోచించాలి. లేదా తగ్గించడానికి ప్రయత్నం ఎట్లా చేయాలి, లేదా అన్ని గార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నప్పుడు, ఆ జాగ్రత్తలు ఉన్నప్పుడు ఇలాంటివి జరగకుంటుంటాయి. కానీ ప్రజలు మాత్రం ఎక్కడ ఇట్లా లక్షల కోట్ల మంది గుమి కూడితే అక్కడ ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. అట్లాగే మనం అంత దూరం వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఇతరత్ర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందరూ ఒకే నీళ్ళలో మునిగినప్పుడు. మీరు కరోనా టైంలో చూసారు, ఫస్ట్ స్ప్రెడ్ అవ్వడానికి కారణం వాళ్ళు అక్కడ ఏదో తబ్లీజీ మీటింగ్ పెట్టుకోవడం వల్ల. అంటే మతపరమైంది, అక్కడేం ఎవరు ఆపరు కదా. ఏ దేవుళ్ళు ఎవరు ఇలాంటి వాటిని ఆపరు. మనమే ఆపుకోవాలి, మనమే కంట్రోల్లో ఉండాలి. కాబట్టి ఆ రోజే పోతే ఏదో జరుగుతుంది, ఇంకోటి ఏదో జరుగుతుందని ఏ మతమైనా అది ఆ మతాలు మీరు అందరూ పెద్ద ఎత్తున లక్షల కోట్లు గుమి కూడా పరిస్థితి కాకుండా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకోవడం మంచిది. మీరే చెప్పుకుంటారు కదా, ఏ మతమైనా ఒకటే మాట చెప్తుంది. ఏం చెప్తుంది? దైవం సర్వాంతర్యామి అని చెప్తాం. మరి సర్వాంతర్యామి అయితే ఫలానా టైంకి ఫలానా దగ్గరికి పోతేనే వస్తుంది అని అట్లా చెప్పడం ద్వారానే కదా ఈ కోట్ల మంది పోయారు. అంటే అది దానికి దీనికి కాంట్రడిక్టరీ లేదా? ఒకే దగ్గరికి పోవాలి, హజ్కే పోవాలి, లేకపోతే జెరూసలేమే పోవాలి, లేకపోతే కుంభమేళకే పోవాలి. ఇట్లాంటివన్నిటిని ఏదైతే చెప్తా ఉన్నారో అంటే మీరు చెప్పే దైవం సర్వాంతర్యామి అనే దానికి ఇది విరుద్ధంగా ఉంటుంది కదా. సో పరస్పర విరుద్ధాలు చెప్పడమే ఎప్పటికి ఏది చేసి ప్రజల్ని మౌఢ్యంలోకి నెట్టి వాళ్ళని ఒక గుంపు మనస్తత్వం అలవాటు చేసేదే మతము. ఇప్పుడు కుంభమేళా అనేది ఎందుకు పుట్టింది? అసలు కుంభమేళా ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎవరు పుట్టించారు, దానికి ఇంకా కారణాలు ఏమై ఉంటాయంటారు? అంటే నేను దాని లోతుల్లోకి వెళ్ళడం కంటే కుంభమేళా అనేది వాళ్ళు ఏదో ప్రతి దానికి ఓ స్థల పురాణం అని రకరకాల కథలు, కాల్పనిక గాథలు ఉంటాయి. అవన్నీ వాళ్ళు చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. నేను దాని లోతుల్లోకి వెళ్ళి చెప్పడం కంటే అక్కడ నిజంగానే అక్కడికి పోతే అంత. ఇంకోటి మీడియా కూడా ఏం చెప్తా ఉంది, 140 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు జరిగేది కూడా అదే అంటున్నారు. ఇప్పుడు జరిగేది అందుకోసమే క్రియేట్ చేస్తున్నారు. అంటే మన తరం, ఈవెన్ మీ పిల్లలు కూడా చూడలేరు నెక్స్ట్ టైం, ఇంకా మన వాళ్ళు చూస్తారు అనే రకమైన హైప్ క్రియేట్ చేస్తారు. ఇది ఎవరు క్రియేట్ చేస్తారు? ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఇట్లాంటివి? ఇప్పుడు మీడియా ఎక్కడో ఒక అంశం ఏదో దొరికితే దాన్ని ఇట్లా అని బూస్టప్ చేయడం కూడా దీని ఫలితం ఎంతమందికి. ఇప్పుడు మొన్న వచ్చింది ఏందది, గ్రహాలు ఒక ఆకాశంలో కనపడతాయి, దానికి ప్లానెటరీ ప్యారేడ్ అని ఆకాశం షష్టగ్రహ అదేంది కూటమి అని రకరకాల పేర్లతోటి మీడియాలో, అంటే మన వ్యూస్ కోసము వాటి కోసము దాన్ని హైప్ క్రియేట్ చేస్తే దానివల్ల వచ్చే పర్యవసనాలు ఏంటిది, పరిణామాలు ఏంటిది ఆలోచించుకునే పరిస్థితి అంత బాధ్యతాయుతంగా మీడియా కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దాని లోతులకి నిజంగానే వాళ్ళ మతం ఏ మతం చెప్పిందైనా మీరు ఎక్కడైనా ఉన్న వాళ్ళు చేసుకోండి అని. ఇప్పుడు ఆడదాకా పోలేరు, డబ్బులు లేవు, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి రాదా పుణ్యం? అంటే దేవుడు డబ్బులు ఉన్నోడికి అక్కడికి పోయిన వాళ్ళకే వస్తుందా? అక్కడికి పెద్ద సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు సార్, బాలీవుడ్ నటులు కానీ ఇంకా చాలామంది వచ్చి ప్రయాగరాజ్లో అక్కడ మునిగిపోతూ ఉన్నారు. అంటే అదే ఈ సెలబ్రిటీలు మౌఢ్యము, అది దానివల్లనే ప్రచారం ఎక్కువగా వస్తుంది. ఎక్కడైనా నేను చెప్పింది అదే, హజ్ అయినా జెరూసలేం అయినా వీళ్ళు పోతారు. వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు లేకపోతే ఇంకొకరిలో బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ వాళ్ళు పోతారు. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళని చూసి మన వేలం వెర్రి ఎక్కడ ఉంటుందంటే మతంలో ఆ వేలం వెర్రి ఉంటుంది, ఆ సినిమా నటుల అభిమానం. చూసినాం కదా మొన్ననే సంజయ్ థియేటర్ దగ్గర ఎంత వేలం వెర్రి. ఏంది ఒక మనిషి పోయి ఏం చేస్తారు? సినిమా ఆ రోజు చూడకపోతే రెండో రోజు చూస్తే ఏమన్నా మారిపోతుందా? సినిమాల సీన్స్ ఏమైనా పోతాయా, లేకపోతే ఇంకేదన్నా అవుతుందా? ఎందుకని ఫస్ట్ డే అంటే ఆ వ్యక్తి ఆరాధన. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు మానవ సమాజం పురోగమిస్తుంది. అది కాకుండా నేరుగా
మనం ఏమంటాం, ఈ ప్రతిదాన్ని నమ్ముకుంటూ పోయే మౌఢ్యంలో పడిపోతే ఇంకో ఇలాంటివి అయితే. అందుకే అంటాడు కదా, ఇలాంటి గుంపు మనస్తత్వం, అది ఏదైనా మతం పేరుతో జరిగిన గుంపు మనస్తత్వం అంటారు కదా, అది మతం పేరుతో జరిగిన ఇంకే పేరుతో జరిగినా కూడా, అదే సెలబ్రిటీస్ కానీ ఇంకో పేరుతో జరిగిన దాన్నే అంటాడు కదా శ్రీశ్రీ, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటాడు. సో అట్లాంటి యూత్ తయారవుతున్న పరిస్థితుల్లో ఒక దేశం కోసం ఓ భగత్ సింగ్ని, ఓ రాజ్గురు సుఖ్దేవుల్ని, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్దామా, లేకపోతే ఒక సివి రామన్, ఒక ఆర్యభట్ట, ఒక మేడం క్యూరీ, ఒక ఐన్స్టీన్ ఇలాంటి వాళ్ళని తీసుకొని మేధావులుగా ఎదుగుదామా, ఎలాంటి వాళ్ళుగా ఎదుగుదామా అనేది అది రావాలి కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సెలబ్రిటీస్ అయినా ఇంకోటైనా ఇలాంటివైనా. సో ఇలాంటి గుంపు మనస్తత్వం పెరగడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం డార్విన్ సిద్ధాంతాన్ని కూడా పాఠ్యాంశాలను తీసేసింది కదా సార్. అంటే తెలుసుకోలేక ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం అంటేనే అసలు ప్రపంచం ఎట్లా పుట్టింది కానీ చెప్పేది, అది దాన్ని కూడా తీసేసారు, తొలగించారు కదా. అంటే బేసిక్ సైన్స్ని మన విద్యార్థులకి, మన పిల్లలకి దూరం చేయాలనుకుంటుంది ప్రభుత్వం. దూరం చేసి ఇలాంటివి ప్రచారం చేసి మనల్ని కూడా అట్లాంటి సన్యాసుల్లాగా, అట్లాంటి వాళ్ళలాగా మార్చదలుచుకుంది. అందుకనే మనం సైన్స్ నేర్చుకోకూడదు. సైన్స్ నేర్చుకోవద్దంటే ఏం చేయాలి, పునాది దెబ్బ కొట్టాలి. పునాది ఏంటి, బయాలజీకి ఈరోజు మీరు సిసిఎంబి కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ల్యాబొరేటరీకి వెళ్ళినా బయాలజీకి సంబంధించిన మాలిక్యులర్ సెల్యులర్ బయాలజీ కానీ ఏ బయాలజీకి సంబంధించిందైనా జీవపరిణామం, డార్విన్ జీవపరిణామ సిద్ధాంతంలో చెప్పిన ఆ సూత్రాల ఆధారంగానే రీసెర్చ్లు జరుగుతాయి. అడాప్టేషన్ అన్నా, మ్యూటేషన్స్ అన్నా, లేకపోతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నా, ఇవన్నీ కూడా వీటి ఆధారంగా ఎట్లా జరుగుతుంది, ఏ మార్పులు వస్తున్నాయి, మ్యూటేషన్స్ ఎట్లా జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఇవన్నీ రీసెర్చ్ జరుగుతుంది. దాని ఆధారంగానే రీసెర్చ్ జరుగుతాం. ఇప్పుడు మన స్టూడెంట్స్ జీవపరిణామం నేర్చుకోకపోతే ఇంకా బయాలజీ ఏం చదువుతాం? అసలు బయాలజీ పాఠాలే ఆ సీక్వెన్స్లో ఉంటాయి. ఫస్ట్ మనకి ప్రాథమిక జీవులు, తర్వాత జలచరాలు, ఆ తర్వాత ఉభయచరాలు, ఆ తర్వాత ఇట్లా ఉంటాయి క్షీరదాలు, పక్షులు, క్షీరదాలు, ఇట్లా వస్తుంది. సో ఆ సిరీస్ని నువ్వు కొట్టేసి అందులో కూడా మళ్ళీ ఏ ఫ్యామిలీ ఎలా వచ్చింది అనేది మార్పుల ఆధారంగా ఒక సీక్వెన్స్లో నేర్పుతాం. ఇప్పుడు నువ్వు జీవపరిణామం అనే బేసిక్ కొట్టేసిన తర్వాత అట్లాగే ఇంకో ప్రయత్నం కూడా చేశారు. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ ఎత్తేస్తాం. అసలు పీరియాడిక్ టేబుల్ అనేది ఒకప్పుడు 100, 108 మూలకాలు, ఇప్పుడు 118 మూలకాల దాకా మనం తెలుసుకోగలుగుతున్నాం అంటేనే దానికి మూలం పీరియాడిక్ టేబుల్. మేడం క్యూరీకి నోబెల్ ప్రైజ్ 2 రావడానికి మూలము పీరియాడిక్ టేబుల్. ఆ అందులో ఇక్కడ ఈ బ్లాక్లో ఈ మూలకం ఉండాలంటే ఆ మూలకం ఏందో తెలుసుకునే ప్రయత్నంలో నుంచి తను రేడియం డిస్కవరీ చేయడం కానీ దాని నుంచి నోబెల్ ప్రైజ్ రావడం కానీ జరిగింది. సో అంటే మనకేమో నోబెల్ ప్రైజ్లు లేవు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను కంప్లీట్ లాస్ట్ ఇయర్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగలేదు. ఈ ఇయర్ జనవరి అయిపోయింది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. సో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని మూసేసారు. భారతదేశంలో సైన్స్ని దెబ్బతీసి కేవలం టెక్నాలజీని ప్రచారం చేసుకుంటూ కార్పొరేట్ కంపెనీల టెక్నాలజీ అదే దేశ ప్రగతి అన్నట్టు చూపెడుతూ మొత్తం యువతని, ప్రజలని సైన్స్ నుంచి దూరం చేయడంలో భాగమే ఇలాంటివి. వాటిని దూరం చేసి జనాన్ని అందరినీ ఇట్లా కుంభమేళాలనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే హజ్ యాత్రకి సబ్సిడీలు ఇచ్చి అటు పంపించడమనో, గుళ్ళకి, మసీదులకి, చర్చిలకి డబ్బులు ఇచ్చి వాటిని నిర్మించి చేసి వాటి చుట్టూ జనాన్ని తిప్పి, అంటే దేశ అభివృద్ధికి ఏ దేశ అభివృద్ధి అయినా మీరు చెప్తారు కరెక్ట్. ఇప్పుడు జనాలు కూడా నమ్ముతారంటారు. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పేటి జనాలు కూడా ఆలోచన చేయాలి కదా. చెప్పేది వాళ్ళు అంత వాళ్ళు చెప్పేది గుడ్డిగా నమ్మేస్తారంటారా? ఇప్పుడు మనం సైన్స్గా మర్చిపోయినాక సైన్సే లేనప్పుడు నమ్మకం ఏం చేస్తారు? వాళ్ళు మూఢత్వంలో ఉన్న వాళ్ళకు సైన్సే మన దగ్గరికి రాదా. ఇప్పుడిప్పుడే కొంత వస్తున్న తరుణంలో వాళ్ళ పిల్లలు మాత్రం ఓక్ రిడ్జ్, లేకపోతే ఇంకేదో రకరకాల కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో అమెరికన్ సిలబస్తో చదువుతారు. వాళ్ళు సైన్స్ మాత్రం అవన్నీ చదువుతారు. జీవపరిణామం చదువుతారు, తర్వాత ఈ పీరియాడిక్ టేబుల్ అవన్నీ చదివి వాళ్ళు యూఎస్ఓ విదేశాలకు పోయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళ పిల్లలు, పాలకుల పిల్లలు. మన పిల్లలు మాత్రం ఇది అసలు దేశంలో బహుజనులు గుర్తించాల్సిన అంశం. ఈ దేశంలో సైన్స్ ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందింది. ఆర్యభట్ట లాంటి సైంటిస్టులు, జీవకుడు లాంటి మెడికల్ సైంటిస్టులు, మెటలర్జీ చాలా రకాలుగా అభివృద్ధి చెందింది దేశంలో. సో అంత అభివృద్ధి చెందిన సైన్స్ ఎందుకని 1500 ఏళ్ల నుంచి ఒక కొత్త ఆవిష్కరణ లేకుండా, కొత్త పరిశోధన లేకుండా, కొత్త ప్రయోగం లేకుండా ఒక 15 శతాబ్దాలు 16 శతాబ్దాలు ఆగిపోయింది? ఆర్యభట్ట తర్వాత ఇంకో పేరు చెప్పండి మీరు ఎక్కడన్నా. ఎందుకు ఆగిపోయింది? ఏమైంది? ఈ సైన్స్ని దెబ్బతీసిన వాళ్ళు ఎవరు ఈ దేశంలో? సైన్స్ని దెబ్బతీసి మూఢత్వాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఆస్ట్రానమీని దెబ్బతీసి ఆస్ట్రాలజీ అని, ఖగోళ విజ్ఞానాన్ని దెబ్బతీసి జ్యోతిష్యాన్ని తెచ్చి, భవన నిర్మాణం సివిల్ ఇంజనీరింగ్ దెబ్బతీసి వాస్తు తెచ్చిన వాళ్ళు ఎవరు? ఒక ఉలితో మంచి ఒక శిల్పాన్ని చెక్కితే
ఆ చెక్కిన శిల్పి ఏమో గుడి బయట ఉంటాడు, లోపలికి వచ్చి ప్రాణప్రతిష్ఠ అని నీళ్ళు చల్లి ప్రాణప్రతిష్ఠ అన్న ఆయనేమో గొప్పోడు ఎట్లా అయిపోయాడు? అన్ని రోజులు చెక్కిన శిల్పి ఏమైంది? ఆ శిల్పి ఎందుకు గుళ్ళోకి రాలేదు? సో ఇట్లాంటి అనేక రకాల అంశాలు సైన్స్ని దెబ్బతీసిన వాళ్ళు ఈ దేశంలో ఒక అంత బాగా అభివృద్ధి చెందిన సైన్స్ ఎలా దెబ్బతిన్నారు? అదే పరిస్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో మనం ఇవన్నీ రాసుకున్న తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సైంటిఫిక్ టెంపర్తో ఆలోచించడం. మొట్టమొదట భారతదేశంలో సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఏమన్నాడు? ప్రాజెక్ట్స్ ఆర్ మోడర్న్ టెంపుల్స్ అన్నాడు. అంటే ప్రాజెక్టులు, డ్యాములు, సిఎస్ఐఆర్ లాంటి సంస్థలు, సిసిఎంబి, ఐఐసిటి, ఇస్రో, లేకపోతే ఇప్పుడు ఈసీఎల్ ఇలాంటి అనేక రకాల సైన్స్ సంస్థల్ని నెలకొల్పి, సైన్స్ కాంగ్రెస్, ఎన్సిఎస్టిసి ఇట్లాంటి అనేక రకాల సైన్స్ సంస్థల్ని నెలకొల్పి దేశంలో సైన్స్ అభివృద్ధికి తోడ్పడ్డారు. ఇప్పుడు వాటన్నిటిని మూసేసి ఏం చేస్తారు? విజ్ఞాన్ ప్రసార్ ఆల్రెడీ మూసేసింది ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం. సైన్స్ కాంగ్రెస్ మూసేసింది. ఇక సైన్స్ సంస్థలు మూతపడతాయి, వాటికి ఫండ్స్ లేవు. సో అవన్నీ మూతపడతాయి. ఇప్పుడు దేన్ని లేపుతారంట? ఏదో ఒక టెక్నాలజీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొనుక్కొచ్చి పైన ఒకటి చేసి ఇది చేస్తే ఇగో దేశం అభివృద్ధి చెందింది, ఒకటి సాధించింది. ఆ వస్తువు తయారు చేయడం కదా, దానికి మూలమైన బేసిక్ సైన్స్ సమాజంలో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఆ దేశం ప్రగతి సాధిస్తుంది. ఈరోజు మనలో ఇప్పుడు మన దేశంలో నాకు చాలామంది ఏమంటున్నారంటే నాయకులు వాళ్ళని అంటే వాళ్ళ దృష్టి మరల్చడానికి దేనికొక దానికైతే ఏమంటున్నారు, మా నుంచి వేదాలు తీసుకుపోయి బయట దేశ వాళ్ళు ఆ వేదాల ఆధారంగానే వాళ్ళు ఇప్పుడు ఏది సృష్టించినా ఆ వేదాల ఆధారంగానే వాళ్ళు అందరూ అంటే కొత్త కనుక్కుంటారు. కానీ అవి మా ఏళ్ళ క్రితమే మా దేశంలో ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. అది నిజమేనా అసలు? అంటే సాధ్యమవుతుందా? వాస్తవమే, వేదాల్లో అన్నీ ఉన్నాయి, వాళ్ళు తీసుకెళ్ళి చేసుకున్నారబ్బా. వాళ్ళకి సంస్కృతం రాదుగా. ఇప్పుడు మనం ఒక పద్యానికి శ్లోకం చెప్పినాం అనుకో, వీళ్ళు అది కాదు దాని అర్థం ఇది 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 వ్యాకరణం తెలియాలి, మీకు అది తెలియాలి, ఇది తెలియాలి, ఇంత ఊదర కొడతారు కదా. మరి ఇంత తెలిసినా ఈ సంస్కృత పండితులు ఏం చేశారు 1500 ఏళ్ల నుంచి? దొంగిలించినోడు భాష రానోడేమో సాధించిండు అంటుంటే అళ్ళ నుంచే తీసిరు. మరి భాష తెలిసిన పండితోత్తములైనా మీరంతా ఏం చేశారు? ఒక గుండు సూది కొత్త తయారు చేసినారా ఈ దేశంలో? ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పటికీ సైన్స్ ఆగిపోదు కదా, సైన్స్ అక్కడే ఆగిపోదు కదా. సైన్స్ నిరంతరం కొత్త ఆవిష్కరణలతో పరిశోధనలతో ముందుకెళ్తుంది కదా. ఇప్పుడు చేయండి. ఇంగ్లీష్ ఇతర దేశాల నుంచి ఇంగ్లీషో, డచ్, ఫ్రెంచో ఏదో భాష వాళ్ళు వచ్చారు, జర్మనీ వచ్చిరు, వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళకి నీ భాష రాదు కదా, సంస్కృతం. మాకే రాదండి, భారతదేశంలో పుట్టిన మేము ఈరోజు చదువుకొని చెప్తే కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన దాంట్లో కూడా ఇది కాదు అది కాదని ఎతికే ప్రయత్నం చేస్తుంటివి. మరి మీ పండితోత్తములు ఎందుకు తయారు చేయట్లే సైన్స్ తోటి? వేదాల్లో దాన్ని తీసుకొని ఫలానా కొత్త అంశాన్ని చేసి చూపెట్టరా? అది ఒక ఆవిష్కరణ చేసి చూపెట్టారు. భారతదేశం నోబెల్ ప్రైజ్ రాదా? వస్తే మనందరం గర్వించమా? సైన్స్ వేదాల్లో నుంచి వస్తుంది, బైబిల్లోంచి వస్తే, ఖురాన్ నుంచి వస్తుంది. ఉంటే నేతి బీరకాయలు నెయ్యి తీస్తారా? వేదాలు, బైబిల్లో, ఖురాన్లో సైన్స్ తీస్తారా? ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సైన్స్ ఏదో కొత్త అంశాన్ని సైంటిస్టులు ఎవరో కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత త్యాగం చేసి కనుక్కున్న తర్వాత ఇది అక్కడ ఉంది అంటే కనుక్కున్న తర్వాత నువ్వు చెప్పుడు ఏంది భయ్? ఏది ఉందో అది కనుక్కొని చూపెట్టు. అప్పుడు కదా మానవ మేధస్సు పెరుగుతుంది. నేర్పండి, మా కొత్త తరాన్ని నేర్పండి, యూత్ వస్తున్నారు నేర్పండి, పిల్లలకి నేర్పండి. నిజంగానే సైన్స్ ఉంటే ఒక కొత్త పరిశోధన చేసి చూపెట్టండి. సైన్స్ మాటలతో అదేంటి వాదోపవాదాలతో తేలేదు కాదు. ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్. ప్రూవ్ చేయాలంటే నువ్వు ఒక పరిశోధన చేసి ఒక ప్రయోగం చేసి ఇక్కడ చూపెట్టాలా. అది చూపెట్టినప్పుడు కదా అవుతుంది. సో అందుకని ఈరోజు కొత్త ఆవిష్కరణలు వస్తున్న కాలం ఉంటే మనం దాని నుంచి ఎట్లా ముందుకెళ్ళాలి? ఇప్పుడు సైన్స్ రీసెర్చ్ పేపర్స్ క్వాలిటీ తీసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఏవి ముందున్నాయి, ఏవి వెనకాల ఉన్నాయి. సైన్స్ రీసెర్చ్లో మిగతా దేశాలు ఎక్కడున్నాయి, మనం ఎక్కడున్నాం? ఇది కదా కొలమానం. ఈ కొలమానాన్ని పెట్టుకొని మీరు ఎందులో నుంచి ఎక్కడి నుంచి సాధించారో చూపెట్టండి. చూపెడితే అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక అంశాన్ని ఎవరు కనుగొన్నా, ఏ మతం కనుగొన్నా, ఏ దేశం కనుగొన్నా, ఏ సమాజం, ఏ మానవులు కనుగొన్నా సైన్స్ వచ్చిన తర్వాత అది సార్వజనీనం అవుతుంది, ఉమ్మడి మానవుల సొత్తు అవుతుంది. ఈరోజు E=MC² ఐన్స్టీన్ కానీ పెట్టిండని ఆయన ఇంట్లో పెట్టుకోవడానికి లేదు. ఆ సూత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ప్రయోగంలో వాడతారు. ఎక్కడైనా అండర్ రియాక్టర్లు తయారు చేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నాం. ఆ ఎలక్ట్రిసిటీ తోటి అనేక దేశాలుగా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అన్ని దేశాలు ఏదైనా ఏ టెక్నాలజీ, ఏ సైన్స్ సూత్రం వచ్చినా కూడా కనుగొనడం వరకే వాళ్ళ బాధ్యత. కనుగొన్న తర్వాత సార్వజనీనం అవుతుంది కదా. మరి మీరు కూడా కనుగొనండి. ఎవరు వద్దంటారు, ఎవరు కాదంటారు? ఇది ఫలానా మతం ఆయన కనుగొన్నాడు కాబట్టి లేకపోతే ఇది ఫలానా దాని నుంచి కనుగొన్నాడు కాబట్టి ఇది సైన్స్ కాదంటారా? నువ్వు కనుగొని ప్రూవ్ చేస్తే
ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్ అయిన తర్వాత ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. ఏ దేశం అయితే ఏముంది, సైన్స్కి దేశం ఉండదు, సైన్స్కి మతం ఉండదు, సైన్స్కి కులం ఉండదు, సైన్స్కి ప్రాంతం ఉండదు, సైన్స్కి ఏ మనిషి దాన్ని కనిపెట్టాడు అనే దాంతో కూడా సంబంధం ఉండదు. కాకపోతే ఈరోజు చట్టాలు కొద్దిగా పేటెంట్ హక్కులు ఏదో కొద్ది రోజులు ఇవ్వచ్చు, కానీ అది కొద్ది రోజుల తర్వాత అయినా అది సార్వజనీనం కావాల్సిందే, సమాజపరం కావాల్సిందే. కాబట్టి ఉంటే చూపెట్టండి, ఒక్కటి చేసి చూపెట్టండి. ఈ ఛాలెంజ్ నేను ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఏదైనా ఒక కొత్త పరిశోధన మీరు ఏ గ్రంథంలో నుంచి అయినా, అది వేదాల, బైబిలా, ఖురానా, ఎవరో ఒకళ్ళు తయారు చేసి చూపెట్టండి. కనుగొన్న తర్వాత ఇక్కడ ఉందని చెప్పడం కాదు, ముందు ఇగో ఇది ఉంది, ఈ సూత్రం ఉంది, ఇగో ఇందులో ఇక్కడ ఉంది, దీన్ని ఇగో ఇట్లా దీని ఆధారంగా ఇట్లా తయారు చేసిన నేను ఎట్లా అని చెప్పండి. ముందు కొరిలేట్ చేస్తారు, అంటే కాళ్ళు కనుగొన్న తర్వాత ఇగో ఈ పదం ఇక్కడ ఉంది, ఆ పదం అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది అని. మన కరోనా వచ్చినప్పుడు కూడా కరోనా కూడా చాలా సంవత్సరాల క్రితం ఉన్నది అని చెప్పేసి కాలజ్ఞానం ఉందని చెప్పి అప్పుడు కూడా ప్రచారం చేశారు. ఇక కాలజ్ఞానాలని, నోస్ట్రడామస్, జ్యోతిష్యాలని, లేకపోతే అదేంది వంగబాబా అని రకరకాల పేర్లతోటి జాతకాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ చాలామంది ఏదో ప్రిడిక్ట్ చేస్తారు. అంటే రాబోయే కాలం ఇట్లా ఉండొచ్చు అంటే చర్చిలలో జరుగుతుంది కూడా అదే సార్. ఇప్పుడు స్వర్గం నరకం అని చెప్పేసి అది కూడా చర్చిలో జరుగుతుంది కూడా. అది కూడా కాదు, వాళ్ళు ఇంకా దారుణం ఏంటంటే ఏందది ఆయిల్ సుక్కలు వేస్తుంటే సచ్చిన శవం నోట్లో ఆయిల్ సుక్కేస్తే బతికి లేచి వస్తుందంట. అవుతుందా? నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసిన, మీరు సచ్చిన శవం నోట్లో ఆయిల్ సుక్కలు వేస్తే లేచింది అంటారు కదా, రండి ఉస్మానియా మెడికల్ కాలేజీకి వెళ్దాము, గాంధీ మెడికల్ కాలేజీకి వెళ్దాము, లేదా హాస్పిటల్కి వెళ్దాం, మార్చురీకి వెళ్దాము. అక్కడ డెడ్ బాడీస్ ఉంటాయి మార్చురీలో, వాటి నోట్లో చుక్కలేయండి, లేచి నిలబడితే అయిపోయి కదా, సింపుల్ థింగ్ కదా. మీకేం పెద్ద ఖర్చు అయిన పని కూడా చెప్తలే. మీ ఆయిల్ సుక్కలు తీసుకొని రారి, కల్వరి ఆయిల్ తెస్తారా, ఇంకా హోలీ ఆయిల్ తెస్తారా, ఏ ఆయిల్ తెస్తారో తేరి అక్కడ ఉండే దాంట్లో వేద్దాం, అయిపోయింది కదా. లేచి నిలబడతారు కదా. మొత్తం మీడియా సమక్షంలోనే చేద్దాం, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయమనండి. అదేంది ఆయిల్ సుక్కలు వేస్తే స్వస్థత కూటముల్లో క్యాన్సర్ రోగులు తగ్గినారు, లేకపోతే ప్రభువు నామం ఆజ్ఞాపిస్తున్నారు, క్యాన్సర్ సాతాను వదిలిపెట్టాను కానీ ఎగిరిస్తున్నారు కదా, ద ఫైర్ అని. వాళ్ళందరూ రమ్మనండి. మన ఎంజేఎం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా నాంపల్లిలో, పోదాం ఎంజేఎం క్యాన్సర్ హాస్పిటల్, అక్కడ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరికీ వేద్దాం, ఆయిల్ సుక్కలు వేద్దాము. అందరికి తగ్గింది అనుకోండి, గవర్నమెంట్ తెల్లారు ఎంజేఎం హాస్పిటల్ మూసేదా? క్యాన్సర్ రోగులు లేనప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు? వేరే ట్రీట్మెంట్ ఇద్దాం. ఆ డబ్బులు లేకపోతే ఇంకో దానికి పెడదాం, పిల్లల చదువులకు పెడదాం, ఆ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టే డబ్బులు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి కదా. ఉత్తగానే తమ దగ్గరికి వచ్చి తమ మైకంలో ఉన్న ఆ మౌఢత్వం మత్తులో ఉన్న వాళ్ళని మోసం చేయడమే తప్ప. ఇలాంటి దర్గాల దగ్గరికి పోతారు, సాతాన్ని వదిలిస్తావు అని కొరడాలతో కొట్టడము, లేకపోతే తాయెత్తులు కడితే జ్వరాలు తగ్గుతాయా? రమ్మనండి, ఎక్కడ తగ్గుతాయో చూద్దాం. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా నేటికి కూడా తాయితాలు కట్టేటోళ్ళు ఉన్నారు సార్, తప్పకుండా చాలా మంది ఉన్నారు. అసలు ఊళ్ళో కానీ ఎక్కడైనా సరే కట్టించుకుంటారు. అంటే మన చదువులు, మన సైన్స్ ఏం చేస్తూ ఉందంటే, మనం రాజ్యాంగంలోనేమో టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, పవర్ల ప్రాథమిక బాధ్యత అని చెప్పినా కానీ మన విద్యలో నేర్పలేదు. ఆ సైంటిఫిక్ టెంపర్ లేకపోవడం మూలంగానే సైన్స్ చదువుకున్న వాళ్ళు, ఈవెన్ పిహెచ్డి స్కాలర్స్ కూడా, సైంటిస్టులు కూడా ముహూర్తాలు ఎమ్మటి, జాతకాలు ఎమ్మటి, లేకపోతే ఈ దర్గాలు ఎమ్మటి, కల్వరి ఆయిల్ ఎమ్మటి, స్వస్థత కూటములు ఎమ్మటి, ఇట్లాంటి పెద్ద పెద్ద క్రతువులు ఎమ్మటి, వీటి వెనకాల పరిగెడతా ఉన్నారు. ఒక ఆదిమ మానవులు అడవుల్లో బ్రతుకుతూ మిగతా జీవజాతుల్లాగా బ్రతికిన మానవులు ఈరోజు విశ్వాంతరాల సత్యాలని శోధిస్తూ వినువీధుల్లోకి దూసుకెళ్తున్నాం. ఎట్లా సాధ్యమైంది? సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ థింకింగ్, అది తప్ప వేరే మార్గం ఉందా? ఓ రాకెట్ ఎగరాలంటే ఏ మంత్రంతోటో, ఏ నమాజ్తోటో, ఏ ప్రేయర్తోటో ఎగరదు కదా. అది కల్వరాయల సుక్కలు రాకెట్లు వేస్తే ఎగరదు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక సైన్స్ ఉంటుంది, సూత్రం ఉంటుంది. దాని ఆధారంగానే ఆర్బిటార్ పంపుతాం, దాని ఆధారంగానే ల్యాండ్ చేస్తాం, అంతే కదా. అది తప్ప వేరే మార్గం ఏముంటుంది? ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నా కూడా చాలామంది ఏమంటారంటే, ఈ విశ్వం వెనుక తప్పకుండా ఒక శక్తి మాత్రం ఉన్నది, లేకపోతే మనం ఎందుకు లేస్తాం, మనం ఎందుకు తింటాం, మనం ఎందుకు పడుకుంటాం, ఇది ఎందుకు భూమి ఎందుకు తిరుగుతుంది, ఇవన్నీ దీని వెనుక ఒక శక్తి బరాబర్ ఉంది అనుకుంటా ఉంటుంది, ఏ మతమైనా సరే. అంటే ఒక అంశం తెలియని దానికి ఏదో ఉంది అనుకొని, అంటే ఏదో ఉంది, అది ఏందో కూడా తెలియదు, ఉంది అని ఒక మాట చెప్పేసి అంటే ఇట్స్ అ బిలీఫ్. కానీ సైన్స్ ఏం చేస్తుంది? ఏదో ఉందనే దగ్గర ఆగిపోదు. ఇప్పుడు ఉదాహరణకి ఆదివ మానవులకి సైన్స్ తెలియదు, అప్పుడు ఏమనుకున్నారు? సార్ రాళ్ళు టెక్నాలజీ, అప్పుడు ఉండే సైన్స్ టెక్నాలజీ ఆ రోజుకుంది, కానీ వాన ఎందుకు పడుతుందో తెలియదు. ఉన్నట్టుండి వానలు తుఫాన్లు వస్తున్నాయి, సో వానదేవుడు అనుకున్నారు. దీనికి కారణం ఏందని వెతుక్కున్నారు, కారణం దొరకలేదు, వానదేవుడు అన్నారు. ఉన్నట్టుండి అడవులు తగలబడుతున్నాయి, ఎందుకు తగలబడుతున్నాయో తెలియదు, సో కారణం తెలియదు కాబట్టి అగ్నిదేవుడు అని. కారణం తెలియనప్పుడు దేవుడు వస్తాడు.
ఎప్పుడైతే నువ్వు ఒక్కొక్క కారణాన్ని అర్థం చేసుకుంటూ పరిశోధిస్తూ విషయంలోకి వెళ్తా ఉన్నావో అక్కడి వరకు ఇక ఆ భావం పటాపంచలైపోతూ ఉంది. ఇంకా ఎక్కడైతే మనం ఎంతవరకు అయితే చేయను అవతలుందేమో కానీ మానవ జిజ్ఞాస, మానవ మేధస్సు అక్కడే ఆగిపోయింది అనుకోండి. మనం ఆది మానవుల కాలంలోనే అదే దేవుడి దగ్గర, అదే అగ్నిదేవుడు, అదే వాయుదేవుడు అక్కడే ఉంటూ, అదే అడవుల్లో ఉంటూ అట్లనే ఉండేవాళ్ళం. కానీ అక్కడే ఆగిపోలే. ఒక సమాధానం తెలియని కాలంలో ఒక ప్రశ్నకి ఒక సమాధానం ఏదో ఊహించుకున్నారు, చెప్పుకున్నారు. కానీ అక్కడే ఆగిపోకుండా నిరంతరం పరిశోధన చేస్తూ కొత్త అంశాలు తెలుసుకుంటూ ఈ మేధస్సు పరిధిని పెంచుకుంటూ వస్తున్నాం. అట్లే మేధో వికాసం జరుగుతుంది. అందుకే అంటారు కదా, నాది నిత్య నూతన వికసిత జ్ఞానం, విజ్ఞానం మీది బుద్ధి జాడ్య జనితోన్మాదం. ఇది నిత్యనూతనంగా వికసిస్తూ ఉండాలి, అక్కడ ఆగిపోకూడదు. అదే మానవుల కాలంలోనే ఆగిపోకూడదు. ఈ మేధస్సు నిత్యనూతనంగా వికసిస్తూ దాన్ని ప్రశ్నిస్తూ ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని ఆలోచిస్తూ మునుముందుకు వెళ్తుంది. అప్పుడే మీ మేధస్సు పెరుగుతుంది. మనం 1000 ఏళ్ల క్రితమే ఆగిపోతామంటే ఎట్లా కుదురుతుంది? ఇవాళ ఏఐ దాటి ఇంకా ముందుకెళ్లే కాలం వస్తుంది. ఏఐ పెట్టే ఛాలెంజెస్ ఏవైతే, అది విసిరే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా ఫేస్ చేస్తామనేది ఈరోజు మానవ మేధస్సు ముందున్న ఒక క్వశ్చన్. దాన్ని అధిగమించడానికి ఎట్లా ప్రయత్నం చేయాలనేది ఉంది. అట్లాగే విశ్వాంతరంలోకి ఇప్పుడు దాకా వెళ్ళిన ఒక 450 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే యూనివర్స్ ఇమేజ్ తీసినాం. అంతకంటే ఇంకా ముందేముంది, ఇంకా ఆ ఇమేజ్ ఎట్లా తీయాలనే దానికి వెళ్తుంది. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ టైంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే దానికి లార్జ్ హైడ్రోజన్ కొల్లాయిడల్ ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ జరిగింది. హిగ్స్ బోసాన్స్ పార్టికల్స్ వరకే ఆనవాళ్ళు దొరికినాయి. ఇంకా లోతుగా ఏం జరగాలి, ఇంకేం చేయాలనే పరిశోధనలు అక్కడే జరుగుతున్నాయి. నువ్వు అంత అయిపోయింది, దేవుడు ఉన్నాడు, అంత అయిపోయిందంటే వీళ్ళ కూర్చొని నీళ్ళలో మునుగుడు, లేకపోతే అదేంది బాప్తిజం తీసుకుని మునుగుడు, లేకపోతే ఆడ మక్కా దగ్గర తగిలుడు, ఇదే కదా. ఇంకేం చేయాల్తుంది? అది తప్ప 1000 ఏళ్ల నుంచి వీళ్ళు సాధించింది ఏమైనా ఉందా? 1000 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు కుంభమేళలో అదే జరుగుతుంది. 1000 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ హజ్ యాత్రలో అదే జరుగుతుంది. జెరూసలేంలో అదే జరుగుతుంది. ఎట్లా? నువ్వు ఎక్కడ మనిషి యొక్క మేధస్సు పరిధి పెరగడానికి కావలసిన ఆ వైజ్ఞానిక మార్గం ఎక్కడ చూపెడుతుంది? ఎవరు చూపెడుతున్నాం? అందుకే అన్నాడు గురజాడ, మతములన్నీ మాసిపోవు, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగు. అందుకే మేము అంటాం, మతములన్నీ మాసిపోతాయి, విజ్ఞానం ఒకటే నిలిచి వెలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది అదే. ఈరోజు వైజ్ఞానిక దృక్పథం కలిగిన మానవుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది, మతం యొక్క సంఖ్య తగ్గుతూ ఉంది. ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. వైజ్ఞానిక దృక్పథం పెరుగుతూ ఉంది, మతం తగ్గుతూ ఉంది. ఇది జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, మానవుల జీవితాల్లోకి దాని ఫలితాలు వచ్చి మనం అనుభవిస్తున్న కొద్దీ, మన మేధస్సు వికసిస్తున్న కొద్దీ ఆ ఆలోచన మారుతుంది. ఖచ్చితంగా మారుతారు. ఫైనల్గా చెప్పండి, కుంభమేళా కానీ ఇప్పుడు త్వరలో మన రాష్ట్రం కూడా పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలో చెప్పండి. ఎందుకంటే కొంతవరకు జనాలు పోయే వాళ్ళతో పోతారు. లాస్ట్గా ఒక చెప్పండి. ఫస్ట్ థింగ్, మీరు ఆడికి పోయినా పుణ్యము, పురస్కారాలు ఇవన్నీ మూఢనమ్మకాలు తప్ప మరొకటి కాదు. ఎక్కడికి పోయినా, ఏ మతము, ఏ చర్చి, ఏ మసీదు, ఏ గుడి, వాటికి సంబంధించిన ఏ క్రతువుల దగ్గరికి పోయినా కూడా కొత్తగా ఒరిగేది ఏమి ఉండదు. కాకపోతే క్రౌడ్ ఒక దగ్గర, అంటే మనం అందరు సమూహాలుగా ఒక దగ్గర కూడినప్పుడు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అదే నీళ్ళలో మునిగినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మీరు టెస్ట్ చేస్తే తెలుస్తుంది దాంట్లో ఎంత రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, ఎన్ని రకాల కార్యక్రమం ఉంటాయి అనేది. దానివల్ల మనకు వచ్చే వ్యాధులు వస్తాయి. ఆ తర్వాత వచ్చి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిన్న వాతావరణ మార్పు జరిగితేనే మనకి అనేక శరీరంలో అనారోగ్య పరిస్థితులు వస్తాయి. అట్లాగే వాటర్, మనం తాగే నీళ్ళలో మార్పు వస్తే శారీరక మార్పులు, అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లా వేలాది మంది, లక్షలాది మంది ఉన్న దగ్గరికి పోయినప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. వాటికి దూరంగా ఉండడం మంచిది. మీరు నిజంగానే దైవాన్నో ఇంకెవరినో పూజించే వాళ్ళు, ప్రేయర్ చేసే, నమాజ్ చేసే వాళ్ళు అయితే మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అట్లాగే ఒకవేళ అక్కడికి పోయిన వాళ్ళు ఈ అంటువ్యాధులు వీటికి రాకుండా దూరంగా ఉండాలి. క్రౌడ్ కూడా, మీరు ఎక్కడ జనం సమ్మర్దం తక్కువ ఉంటుందో అక్కడికి పోవడం మంచిది. కానీ జనం ఎక్కువ ఉన్న దగ్గర పోయి తోసుకొని పోతే అక్కడ ఎవరు ప్రాణాలని కాపాడలేరు, ఎవ్వరు కాపాడలేరు. అది ఏ దైవం కూడా కాపాడలేదు. అది సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే లేని దైవం కాపాడుతుందనే నమ్మకాలు కూడా సరైనవి కావు. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, వీలైనంత మేరకు ప్రమాదాలని తగ్గించుకోండి. ఎవరన్నా అక్కడికి పోతే కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా పిల్లల విషయంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే భావితరం చాలా ముఖ్యమైనది. ఒకవైపు ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రి పిల్లల్ని కనండి అంటున్నాడు. కనుడు సంగతి తర్వాత ఉన్న వాళ్ళని ఎట్లా బతికించుకుంటారో ఆలోచించండి. ఉన్న వాళ్ళకి ఒక ఉన్నతమైన జీవితాలను ఎలా ఇద్దాం, ఉన్నతమైన విద్యను ఎలా అందిద్దాం, వాళ్ళ బతుకుల్ని ఏ విధంగా తీర్చిదిద్దుదాం, అదే ఆలోచించండి. ముఖ్యమంత్రులైనా, ప్రధానులైనా, లేకపోతే పాలకులు ఎవరైనా సరే, మనం కూడా మన పిల్లలకి ఉన్నత చదువులు ఎలా అందిద్దాం, ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దుదాం. ఒక సైంటిస్ట్ని, ఒక సివి రామన్ని, ఒక ఆర్యభట్టాని, ఒక మేడం క్యూరీని, ఒక ఐన్స్టీన్ని, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేని,
అట్లాగే సుభాష్ చంద్రబోస్ని, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ని, ఇలాంటి వాళ్ళని ఎలా తయారు చేద్దాం, ఫాతిమా షేక్ని ఎలా తయారు చేద్దాం, ఎంతమంది మేధావుల్ని ఉన్నతంగా తయారు చేద్దాం. ఫిజిక్స్ రంగంలోనే కాదు, కెమిస్ట్రీ రంగంలో 2 నోబెల్ బహుమతులు, సైన్స్లో 2 డిఫరెంట్ ఫ్యాకల్టీస్లో నోబెల్ బహుమతి పొంది మొత్తం మహిళా లోకానికి ఆదర్శంగా నిలబడ్డాం. మేడం క్యూరీ లాంటి వాళ్ళని మన పిల్లలకి ఆ రకమైన చరిత్రలు చెప్దాం, వాళ్ళ విజ్ఞానం గురించి చెప్దాం. అట్లా చెప్పి ఈరోజు సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది, స్పేస్ ఖగోళానికి సంబంధించిన అనేక కొత్త అంశాలు తెలుస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని తెలుసుకొని, ఎందుకంటే మన తాత ముత్త చాలామంది మాకు తెలియదా, మా తాత చెప్పలేదు, మా తాత ముత్తాతల కాలంలో లేము. మన తాత ముత్తాతల కాలంలో సెల్ ఫోన్ లేదు వాళ్ళకి. ఈరోజు సెల్ ఫోన్ కాదు, ఐటీ, ఏఐ దగ్గర ఉన్నాం మనం.